విశాఖ రియల్ ఎస్టేట్ అన్నటువంటిది అనూహ్య పతనం 37% పతనమైందట. ఇది తాజాగా నివేదికకి సంబంధించినటువంటి అంశం. ఏదైతే టోటల్‌గా దేశవ్యాప్తంగా ముఖ్యమైన 15 నగరాలు తీసుకుంటే లక్నో వచ్చేటప్పటికి హైయెస్ట్ గ్రోత్ కనబడుతోంది. హౌసింగ్ సేల్స్‌లో 25% గ్రోత్ కనబడుతోంది. 1301 యూనిట్లు క్వార్టర్ 1లోనే 2025లో అమ్ముడుపోయినాయి. కోయంబత్తూర్ సెకండ్ ప్లేస్లో ఉంది, 21% రైజ్ ఉంది. మూడో స్థానంలో గాంధీనగర్ కనబడుతుంది, తర్వాత మొహాలి కనబడుతుంది. 18% ఈ రెండు నగరాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే 2% ఇంక్రీజ్ ఏమో మొహాలీలో ఉంది. గాంధీనగర్లోనేమో 21%, ఇది 18%, మొహాలీలో 2% ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. బట్ విశాఖపట్నం వచ్చేటప్పటికి దారుణమైనటువంటి ఫాలింగ్ ఉంది. 37% డిక్లైన్ అయింది. యూనిట్ సేల్స్ దారుణంగా పతనమైనటువంటి ప్రాంతం కింద ఉంది. భోపాల్, జైపూర్ కూడా 31% నుంచి 32% డ్రాప్ అయినటువంటి సిటీల జాబితాలో ఉన్నాయి. అలాగే అహ్మదాబాద్, గోవా కూడా మినిమం డిక్లైన్ 1% తగ్గుదల నమోదైనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో ఈ స్థితికి ఎందుకు కారణమైంది అన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి అంశం. ఏదైతే ఫైనాన్షియల్గా డెవలప్ చేస్తున్నాం దాన్ని అని చెప్తున్నప్పుడు ఎదురైనటువంటి సమస్య.